సుమారు 5,500 కోట్ల రూపాయలు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేక కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ ప్రజలు ఉన్నారు. నేను చేసినటువంటి మంచి నన్ను గెలిపిస్తుంది. నేను మీకు మంచి చేశానని చెప్పి మీరు భావిస్తే మీరు నాకు ఓటేయనని చెప్పి ధైర్యంగా దమ్ముగా మీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని దమ్ముగా మాట్లాడగలిగినటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏం చెబుతాడు చంద్రబాబు నాయుడు? దమ్ముంటే అనమనండి నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి దమ్ముంటే చంద్రబాబు నాయుడు అనమని చెప్పండి. ఎవరో కూడా అనగలిగినటువంటి దమ్ము, ధైర్యం ఈ రాజకీయ చరిత్రలో ఎవరికీ లేదు. ఈరోజు ఈ కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ జనరల్ అయింది. జనరల్ అంటే ఓసీ పోటీ చేస్తారు, ఓసీ అంటే కమ్మాళ్ళు పోటీ చేస్తారు. కమ్మాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో జనరల్ అయితే గద్దెరామోహన్ భార్యను పెట్టాడు, ఆయన ఎమ్మెల్యే ఆయన భార్యను జిల్లా పరిషత్ చైర్మన్ పెట్టాడు. ఈరోజు ఇక్కడ ఈ మండలం ఓసీ అయింది. ఓసీ అయితే ఈ మండలంలో ఎవరు పోటీ చేసేవారు? మా వాళ్ళే పోటీ చేసేవారు. జగన్మోహన్ రెడ్డి ఆరిగాన్ని పెట్టి గెలిపించుకురామని చెప్తే తీసుకొచ్చి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హారికాని ఇక్కడ జడ్పీటీసీగా పెడితే మరి ఆవిడికి జనరల్ సీట్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు బీసీలకి ఈ రాష్ట్రంలో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, రాజ్యసభలు కావచ్చు, మేయర్లు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, లేకపోతే ఆయన క్యాబినెట్లో మంత్రులు నాబోటాలను కూడా తీసేసి మరి పక్కన ఉన్నటువంటి జోగి రమేష్ని ఇవ్వడం జరిగింది. బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి, ఎస్సీలకి 70% రాజకీయ పదవులు ఇస్తూ రాజకీయాల్లో పైకి తీసుకురావాలని, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళ పిల్లల చదువులు మంచిగా చెప్పించాలన్నటువంటి దృక్పథంతో మీకోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే ఒకే ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎన్నికల సమయం వచ్చింది. మీ అమూల్యమైనటువంటి ఓటుని 122 సార్లు మీకోసం బటన్ నొక్కానని చెప్తున్నాడు. 124 సార్లు నొక్కాడమ్మా. 124 సార్లు మీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయా? మీకు కనుక మంచి జరిగిందని చెప్తే భావిస్తే తప్పకుండా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు బూత్కి వెళ్ళి 2 బటన్లని ఆయన కోసం ఫ్యాన్ గుర్తు మీద నొక్కమని చెప్పి అడుగుతున్నారు. మీకోసం 124 సార్లు బటన్ నొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరందరూ ఒక్కసారి బూత్కి వెళ్ళి ఒక్క బటన్లో 2 బటన్లు కనుక ఒకసారి నొక్కినట్లయితే శాశ్వతంగా చంద్రముఖి చంద్రగ్రహణం పేడ విరగడవుతుందని చెప్పి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. లేకపోతే మీరు 2019లో ఈవీఎంలో బంధించినటువంటి చంద్రముఖి సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకుని లకమని చెప్పి మీ ఇళ్ళకు వచ్చి మీ రక్తాన్ని డ్రాకులలాగా పీలుస్తాడని చెప్పారు. తప్పకుండా 2024లో కూడా మీ ఓటు అనేటువంటి ఆయుధంతో ఈ చంద్రముఖిని సైకిల్ ఎక్కకుండా గ్లాసు పట్టుకోండి. ఇప్పుడు చెవులో పువ్వు పెట్టుకుంటా రాత్రి ఢిల్లీ వెళ్ళాడు, అది తెచ్చి మనకు పెడతాడు, ఆయన పెట్టుకోడు. నిన్న సాయంత్రం అర్జెంటుగా బయలుదేరాలి, రమ్మన్నారని ఢిల్లీ వెళ్ళిపోయాడు ఫ్లైట్ వేసుకుని. దేనికి రంటే కమలం పువ్వు తెస్తాడంట. ఎందుకు చెప్తాడంటే ఇక్కడ రాష్ట్రంలో పిచ్చోళ్ళు ఉన్నారు, వాళ్ళు చెవుల్లో పెడతాను, నేను స్టోరీలు చెప్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మీ ఓటు అనేటువంటి ఆయుధంతో ఆ చంద్రముఖిని ఆ ఈవీఎం బాక్స్లో కనుక ఈసారి బంధించినట్లయితే